ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆలయాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ కోట సత్యమ్మ అమ్మవారికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చే కోట సత్యమ్మను కొలిచేందుకు విదేశాల నుంచి పండుగకు వచ్చిన భక్తులు ఆలయానికి క్యూ కడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతి పండుగ. కానీ సంక్రాంతి పండుగను తిలకించేందుకు విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా గోదావరి జిల్లాల బాట పట్టాల్సిందే. ఇందులో భాగంగా ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు వేయటం, రంగవల్లులు జల్లటం, అంతేకాకుండా కూడా ఇక ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా సంకీర్తనాలు, హరిదాస సంకీర్తనాలు, గంగిరెద్దుల విన్యాసాలు ఇలా రకరకాలుగా మనం చూస్తుంటాం. కానీ ఇక గోదావరి జిల్లాలో కోడి పందాలు పెద్ద ఎత్తున కూడా వేస్తుంటారు. బెట్టింగ్ రాయిలు అంతా కూడా గోదావరి జిల్లాలో చేరుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం మనం నిడదవోలు అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దగ్గర ఉన్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ అమ్మవారి విశిష్టత ఏంటి, ఈ పండుగ యొక్క స్పెషల్ ఏంటి, దీనిపై మనతో మాట్లాడి కొంతమంది భక్తులు కానీ ఆలయ పూజారి గారు మనతో ఉన్నారు. వారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవాలయం ప్రత్యేకత ఏంటి? కోట సత్యమ్మ వారి నిడదవోలు మన చుట్టుపక్కల అందరికీ ఫేమస్ అండి. ఇక్కడ ఇది స్వచ్ఛమైన తల్లి. ఈ తల్లి కోరుకున్న కోరికలని తీరుస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ఇతర రాష్ట్రాల నుంచి గట్రా వచ్చిన భక్తులందరూ ఈ కోట సత్యమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తల్లిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి ఇక్కడ తరిస్తారండి. ఇక్కడ కొత్తగా పెళ్ళైన దంపతులు అందరూ వచ్చి అమ్మవారిని మొక్కుకుని వారి కోరికలు తీర్చుకుంటారు. వారి కోరికలని నెరవేర్చుకుని వెళ్తారండి. ఏంటి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు ఎప్పుడు వస్తుంటారా? అవునండి, మేము రెగ్యులర్గా వస్తుంటాము. ఈ చుట్టుపక్కల ఈ ఈస్ట్ వెస్ట్ ఏంటి మొత్తం అంతా ఫేమస్ అండి. అమ్మవారు కొత్తగా పెళ్ళైన కొత్త అల్లుళ్ళు ఏంటి, కొత్త కోడళ్ళు ఏంటి, అందరూ ఇక్కడికి వచ్చి కంపల్సరీ సంక్రాంతికి వచ్చిన అందరూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారండి. అంతేకాకుండా మరికొంతమంది సార్ చెప్పండి, ఏంటి ఈ అమ్మవారి దర్శనం కోసం మీరు ఎప్పుడు వస్తుంటారు? ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఈ కోరిన కోరికలన్నీ అమ్మవారి దగ్గర తీర్చుతుంటారు. మాది అట్లపాడు గ్రామం అండి. మేము మా నాన్నగారి దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా ఈ యొక్క కోట సత్యమ్మ తల్లి అమ్మవారి అంటే విశిష్టత ఎంతో ప్రసిద్ధి చెందిన స్థలం ఇది. సో ఎప్పటి నుంచో కూడా ఏ కోరికలకైనా ఏదైనా తీర్చడానికైనా దేనికైనా సరే మొక్కులు మొక్కుకోవడం, అందరూ వేటపోతులు కానీ లేకపోతే దర్శనం చేయించుకోవడం కానీ ఉత్తిరీత్యా మేము బయట ఉన్నా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఈ అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అంత నమ్మకమైన దేవత ఈ అమ్మవారు. ఈరోజు ఏంటంటే మా బాబు శుభలేఖ ఇచ్చి అమ్మవారికి ఇచ్చి వెళ్దారని ఇక్కడికి వచ్చాము. అమ్మవారికి ఇచ్చి మంచిగా లోపల కూడా పూజ మంచిగా చేశారు. సో భక్తులందరూ కూడా ఈ యొక్క దేవత దర్శించుకుని అంత అనుగ్రహం చెందాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, ఏంటి ఆలయ పూజారి గారు ఉన్నారు సార్, ఏంటి ఈ టెంపుల్ ప్రత్యేకత అంటే? సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలు, ఏంటి ఈ స్పెషల్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపంగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప శ్రీ కోట సత్యమ్మ అమ్మవారు అండి. ఈ అమ్మవారు 11వ శతాబ్దంలో ఈ అమ్మవారిని వీరభద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు అంటే రుద్రమదేవి యొక్క భర్త అని. ఈ నిర్వజ్యపురంలో ఆ 11వ శతాబ్దంలో అలా చెప్పబడుతూ ఉండేది. కాలప్రవాహంలో నిర్వజ్యపురం అలాగా నిడదవోలు కింద మారింది. ఆ కోటలో శక్తి రూపంగా సంచరిస్తూ అమ్మవారు రాజుల్ని ప్రజల్ని కూడా కాపాడుతూ ఉండేది. ఈ అమ్మవారికి ప్రత్యేకమైన నిత్య అభిషేక కార్యక్రమం ఒకటి పెట్టారు. ఈ పిల్లలు లేని వాళ్ళకి, వివాహం కాని వారికి కూడా అమ్మవారికి స్వయంగా వారి చేతే పాలతోటి అభిషేకం చేయిస్తారు. అలా చేయించడం వల్ల ఈ అమ్మవారికి తప్పనిసరిగా వాళ్ళు పిల్లలు పుడతారు. కానీ తప్పనిసరిగా అమ్మవారి పేరు కలుపుతూ ఉండాలి, లేదా పూర్తిగా పెట్టుకున్న ఇబ్బంది ఏమీ లేదు. అలాగే వివాహం కాని వారు కూడా ఈ అభిషేకం చేయించడం తర్వాత వివాహం జరుగుతూ ఉంటాయి. అనేక రకాలుగా ఈ భక్తులందరూ వచ్చి అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. కానీ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యి ఆయురారోగ్యంతో ఉంటారని కోరి ప్రార్థిస్తూ అస్మిన్ గ్రామే స్థితానం వ్యాధి చోర దుర్భిష్ఠనావృష్టి రాజారాష్ట్ర గ్రామ యజమాన అర్చక లోకా సమస్తో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులందరికీ కలగజేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈ శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం
పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలి వస్తారని, అంతేకాకుండా కూడా సంక్రాంతికి ఇంకా ప్రత్యేకంగా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండరు కానీ ఇతర దేశాల్లో ఉండరు కానీ కోడి పందాలు కానీ సంక్రాంతి పండుగ బంధువులతో చుట్టాలతో చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. దాంతోపాటు తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక ఈ ఆలయానికి ప్రత్యేకత ఎవరైతే ఉన్నారో సంతానం లేని వాళ్ళు కానీ అంతేకాకుండా పెళ్లి కాని వారు కానీ వాళ్ళ కోరికలు తప్పనిసరిగా ఈ అమ్మవారి దగ్గర కోరికలు తీరుస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులు కానీ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో నరసింహారావు, HM టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.